జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అంత పెద్ద మాటలెందుకండి? ఇప్పటికే నాకుంటే బరువెక్కిపోయింది. నా జీవితం, నా ఈ బ్రతుకు, ఈ సంసారం, ఈ ప్రేమలు అన్నీ మీరు పెట్టిన భిక్ష. అవి నిలబెట్టుకోవడం కోసం ప్రతి క్షణం తాపత్రయపడ్డాను. ఎవరికి ఏ లోటు జరిగినా మీ స్థాయికి, మీ దృష్టికి రాకూడదనే, మీ స్థాయి తగ్గకూడదనే అనుక్షణం తప్పించాను. నేను నేనబద్ధం చెప్పాను అన్నారే. నేను నేను మీకు అబద్ధం చెప్పలేదు. అబద్ధం చెప్పలేను. నేను ధైర్యంగా మీ ముందు ఆ విషయాన్ని చెప్పలేకపోయాను. ఎందుకో తెలుసా? మీరంటే నాకు ప్రేమ కాదు, భక్తి. ప్రేమలో అబద్ధాలు ఉంటాయో లేదో కానీ భక్తిలో అబద్ధాలు ఉండవండి. ఆరాధనలే ఉంటాయి. కాకపోతే జరిగిందేంటంటే, ఈ ఇంట్లో ఈ ప్రేమల మధ్య తిరిగి తిరిగి నా చెల్లెల కూతురు కూడా ఈ ఇంట్లో ఉంటే అందరి మధ్య సంతోషంగా ఉంటుందనే ఈ చిన్న గుండెలో ఉన్న పిచ్చి ప్రేమ తప్పు చేయించింది. ఈ బలహీనురాలిని క్షమించండి. అంతేకాని మనం చేస్తున్నది సంసారం కాదని మాత్రం అనకండి. నా గుండె ఆగిపోతుంది. మరి ఇంట్లో సమస్యలు ఆగలేదే? ఈ ఇంట్లో కట్టుబాట్లకే ప్రశ్నార్థకమయ్యింది. పిల్లల జీవితాలు పాడవుతాయని సెల్ ఫోన్లే వద్దన్నాను, కానీ ఇంటర్నెట్టే ఈ ఇంటికొచ్చింది. ఈరోజు ఫ్రెండ్షిప్పు, రేపు ప్రేమ, తర్వాత లేచిపోవడాలు, లేదంటే చావడాలు. ఈ దౌర్భాగ్య స్థితి మన ఇంట్లో కూడా వచ్చింది. ఈ స్థితికి కారణమైన వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు. అలా అయితే దానికి కారణం నేను, నాన్న. నేను మీ గౌరవానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి నాన్న. నన్ను క్షమించండి. నన్ను శిక్షించండి.
ఎందుకే ఇంత పాడు పని చేశావు? ఎందుకే ఇంటి పనులు తీశావు? ఎందుకే మీ నాన్న నమ్మకాన్ని వమ్మ చేశావు? ఇందుకే ఇవన్నీ వద్దు అన్నానమ్మా. చిన్నప్పుడు చెరువులో ఉన్న 2 రకాల నీళ్లు తాగితేనే జలుబు చేస్తుందమ్మా. అలాగే దూరంగా ఉండే 2 వ్యక్తుల్ని దగ్గరికి చేస్తే జీవితాలే పాడవుతాయని వద్దని చెప్పానమ్మా. కానీ నీ కోడలు వినలేదే. తనిక్కడ ఉండడం వల్ల ఎవ్వరికీ నష్టం కలగదు అంది. ఈరోజేమైంది? నా పెంపకంలో నా మాటను దాటి ఇంటర్నెట్ చాటింగ్లనే బలహీనతకు దగ్గరై ఒకరికి బలిపశువయ్యే స్థితికి వెళ్ళిపోయింది. వాడి వల్ల తనకేమైనా జరిగి తనకేమైనా అయింది అంటే దానికి బాధ్యత ఎవరు? ఈ ఊళ్ళో ఎవరైనా గౌరవమైతే రఘురాం కుటుంబంలోనే పుట్టాలి, పెంపకం అంటే రఘురాం లాగే పెంచాలి, పద్ధతులు ప్రేమలు ఈ ఇంటి తర్వాతే అని ఎవరైనా అంటారు. రేపు అదే జనం అదేం కొంపరా అని చీకొడితే పోయే పరువుకి కారణం ఎవరమ్మా? ప్రతి మనిషి బ్రతకడానికి ప్రేమ కావాలి, తను సంతోషంగా ఉండడానికి ఒక తోడు కావాలి, కష్టాల్ని పంచుకోవడానికి స్నేహం కావాలి, మనుగడ సాగించడానికి స్థలం కావాలి. అంతకు మించి ఒక మనిషి సంతృప్తిగా చనిపోవడానికి మాత్రం గౌరవం కావాలమ్మా. ఒక మనిషి చావులో సంతృప్తి లేనప్పుడు ఆ బ్రతుకి అర్థం లేదమ్మా. ఈ రఘురాంకి సంతోషాలు, ప్రేమలు, స్నేహాలు, బంధాలు అన్నీ ముఖ్యమే. అంతకు మించి గౌరవం ముఖ్యం. ఆ గౌరవాన్ని తగ్గించేవాళ్ళు, ఆ విలువల్ని సమాధి చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.